బయటికి వివరాలు చూస్తే వైద్యుల నిర్లక్ష్యం బాలింత నిండు ప్రాణాన్ని బలి తీసుకున్న ఘటన ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో చోటు చేసుకుంది. దమ్మపేట మండలం నాచారం గ్రామానికి చెందిన తమ్మిశెట్టి శ్రావణికి ఏపీలోని చింతలపూడికి చెందిన వివేక్ వర్ధన్తో పెళ్లైంది. నెలలు నిండిన శ్రావణిని సత్తుపల్లిలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకువెళ్లారు. అక్కడ సిజేరియన్ చేయగా ఆడబిడ్డకు జన్మనిచ్చింది. అయితే ఆపరేషన్ అయిన కొద్దిసేపటికే తీవ్ర రక్తస్రావానికి గురైంది. అదే రోజు అర్ధరాత్రి ఖమ్మం తీసుకువెళ్లాలని వైద్య సిబ్బంది సూచించారు. అక్కడ పరీక్షలు జరిపిన వైద్యులు పరిస్థితి విషమంగా ఉందని హైదరాబాద్ తీసుకువెళ్లాలని చెప్పారు. ఈ క్రమంలో హైదరాబాద్ వస్తూ ఉండగా మార్గ మధ్యంలోనే పరిస్థితి విషమించి చనిపోయింది. దీంతో బంధువులు ధర్నాకు దిగారు. బాలింతకు సిజేరియన్ చేసిన ఆసుపత్రి వైద్యుల నిర్లక్ష్యం వల్లే చనిపోయిందంటూ ఆందోళనకు దిగారు. న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. అప్పటి వరకు ఆందోళన కొనసాగిస్తామన్నారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని నినదించారు. చెప్పిండు మేము చెప్తాను చెప్తాను మీరందరూ ఉన్నారు కాబట్టి చెప్తారు. డాక్టర్లు అందరూ ఉన్నారు కాబట్టి మంచి డాక్టర్లు ఉన్నారు, చెడ్డ డాక్టర్లు ఉన్నారు. మేము అనేది చెడ్డోళ్ళు కాదు, ఇక్కడ ఇది కాదు. ఏం చేసుకున్నా మా కూడా పేదల పక్షాలు ఉంటాం. మేము ఇప్పుడు మీ పక్షాలు ఉన్నాం. ఒక మీకు అసలు మేజర్గా మీ హాస్పిటల్ దేనికి ఫైల్ ఇవ్వట్లేదు. మీ హాస్పిటల్ ఎవరికి సరైన సర్టిఫికెట్ లేవు, మాట్లాడతారు. ఎవరికి ఫైల్ లేదు, ఎవరికి లీగల్ కొన్ని లేవు. ఏదైనా టాపిక్ మేము మారుతాం. సురేష్ గారు చెప్పిండు మేము చెప్తాను. వైద్యుల నిర్లక్ష్యం బాలింత నిండు ప్రాణాలని బలి తీసుకున్న ఘటన ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో చోటు చేసుకుంది. దమ్మపేట మండలం నాచారం గ్రామానికి చెందిన తమ్మిశెట్టి శ్రావణికి ఏపీలోని చింతలపూడికి చెందిన వివేక్ వర్ధన్తో పెళ్లైంది. నెలలు నిండిన శ్రావణిని సత్తుపల్లిలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకువెళ్లారు. అక్కడ సిజేరియన్ చేయగా ఆడబిడ్డకు జన్మనిచ్చింది. అయితే ఆపరేషన్ అయిన కొద్దిసేపటికే తీవ్ర రక్తస్రావానికి గురైంది. అదే రోజు అర్ధరాత్రి ఖమ్మం తీసుకువెళ్లాలని వైద్య సిబ్బంది సూచించారు. అక్కడ పరీక్షలు జరిపిన వైద్యులు పరిస్థితి విషమంగా ఉందని హైదరాబాద్ తీసుకువెళ్లాలని చెప్పారు. ఈ క్రమంలో హైదరాబాద్ తరలిస్తుండగా మార్గ మధ్యంలోనే పరిస్థితి విషమించి చనిపోయింది. దీంతో బంధువులు ధర్నాకు దిగారు. బాలింతకు సిజేరియన్ చేసిన ఆసుపత్రి వైద్యుల నిర్లక్ష్యం వల్లే చనిపోయిందంటూ ఆందోళనకు దిగారు. న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. అప్పటి వరకు ఆందోళన కొనసాగిస్తామన్నారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని నినదించారు.